వల్ల చిన్న పిల్లలకు కడుపులో ఉన్న దశలోనే రకరకాల శ్వాసకోశ అవయవాల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ శరీర భాగాలు డెవలప్ చెందే విషయంలో కూడా ప్రభావం చూపిస్తుంది. 20% మంది పిల్లలు గత 5 ఏళ్లలో పుట్టుకతోనే ఆస్తమాతో పుడుతున్నారు. తక్కువ బరువుతో పుట్టే వాళ్ళ సంఖ్య 15% పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రభావం చూపిస్తుంది. పిల్లలు అంటే పుడుతనే ఆస్తమాతో పుడితే వాళ్ళు చాలా ఫ్యూచర్లో చాలా రకాల ఆరోగ్య సమస్యలకి శ్వాసకోశ సంబంధ వ్యాధులకి గురవుతా ఉన్నారని చెప్పేసి డాక్టర్ ఆయన ఒక కామినేని డాక్టర్ ఎవరినైతే ఉన్నారో కంచన్ చన్వార్ ఆయన చేసిన ఒక కీలక పరిశోధనలో ఈ విషయాలన్నీ వెళ్ళడని ఒకసారి చూద్దాం. నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఆస్తమా సమస్య ఉంటుండగా మరికొందరు తక్కువ బరువుతో పుడుతున్నారు. గర్భిణీలు కలుషిత గాలిని పీల్చడమే దీనికి ప్రధాన కారణం. గడిచిన 5 ఏళ్లలో హైదరాబాద్లో ఆస్తమాతో జన్మిస్తున్న పిల్లల సంఖ్య ఏకంగా 20% పెరిగింది. తక్కువ బరువుతో పుడుతున్న సంఖ్య 15% పెరిగింది. హైదరాబాద్ మహానగరంలో గాలి నాణ్యత నానాటికి దిగజారిపోతుంది. దీంతో రోజుకు పెరుగుతున్న వాహనాలు, పారిశ్రామికీకరణతో వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు గాలిని విషతుల్యంగా మారుస్తుందని చెప్పేసి ఆయన అన్నాడు. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి హానికరమైన ఉద్గారాలు కలిసిన కలుషిత గాలిని గర్భిణీలు పీల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఆస్తమా బారిన పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. అంటే ఈ పారిశ్రామికీకరణ అంటే ఫ్యాక్టరీలు పెరగడం, విపరీతంగా కార్లు, వాహనాల సంఖ్య పెరిగిపోయింది, వాహనాల వాడకం పెరిగిపోయింది. వాటి వల్ల వచ్చే పొగ గాలిని పూర్తిగా కలుషితం చేసేస్తుంది. మనం ఢిల్లీని చూసినాం, ఢిల్లీ ఎట్లా ఉందో, ఢిల్లీలో ఆ పొల్యూషన్. కొన్నిసార్లు అయితే ఆ రోడ్లు కూడా కనిపించవు, మొత్తం మనం పొగమంచు అనిపిస్తుంది కానీ పొగమంచు కాదు, పొల్యూషన్. హైదరాబాద్ కూడా ఆ పరిస్థితికి చేరుకోబోతా ఉంది. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయింది అని చెప్పేసి వాతావరణ శాఖ చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉంది. మరి మరోవైపు చిన్నపిల్లల మీద ఈ ప్రభావం చూపిస్తూ ఉంది. గర్భిణీలు కలుషితమైన గాలి ఏదైతే ఉందో గాలిని పీల్చుకోవడం ద్వారా కడుపులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు కూడా అదే గాలి పోతుంది. కాబట్టి వాళ్ళు పుట్టక ముందే శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తూ ఉన్నాయి. పుట్టిన తర్వాత ఆస్తమాతో వాళ్ళు జీవితాంతం బాధపడాల్సి వస్తూ ఉంటుంది. ఆ కలుషిత గాలి పీల్చుకోవడం వల్ల తక్కువ బరువుతో పుడుతున్నారు. ఒకప్పుడు 4 కిలోలు 5 కిలోల వరకు పుట్టిన పిల్లలు చాలా రికార్డు బాల భీముడు అని చెప్పేసి మనం వార్తలు చూసేవాళ్ళం. ఇప్పుడు 3-3.5 కిలోలకు మించి పుడతలేరు పిల్లలు. దాని ఎఫెక్ట్ అంతా కూడా ఏంటంటే ఇలాంటి పొల్యూషను, ఈ ఫుడ్డు, ఈ హోటళ్ళు, దాంట్లో మనకు బయట దొరికినటువంటి ఫుడ్లో కూడా చాలా కల్తీ ఉంటుంది. ఇదంతా కూడా పుట్టకముందే కడుపులో ఉన్న పిల్లల మీద, వారి శరీరం మీద, వారి ఆరోగ్యం మీద దాడి చేస్తుంది. దీనికి కొంచెం మనందరం కూడా అలర్ట్ అయ్యి దీనికి ఈ మార్పుకి మనమే కారణం కావాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒక హెచ్చరికలాగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక